మా ఇంట్లో నోములు ఎలా చేసుకుంటాం చూపిస్తాను రండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రపంచం విత్ రిషిత. సో రేపు మార్నింగ్ నోములు అంటే ఈరోజు నైటే మేము పూల దండలు అవన్నీ కుచ్చైతే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బూరెలు చేయడం అయితే స్టార్ట్ చేసినారు మా పెద్ద మమ్మీ నానమ్మ కలిసి. ఈ బూరెలు 21 ఆకులో పెడతారనమాట అక్కడ వ్రతం దగ్గర, కేదారేశ్వర వ్రతం దగ్గర. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా పెడతారు. సో అందుకోసం అని చేస్తున్నారు. ఒక విస్తరాకు అని చెప్పినాను కదా, ఆ విస్తరాకు కూడా మర్రి ఆకులు అనుకుంటా, అవి మర్రి ఆకులతోని కుడతారనమాట ఇంట్లోనే. ఆ వీడియో క్లిప్ కూడా కొంచెం యాడ్ చేసిన. తర్వాత ముందు ఎవ్రీ ఇయర్ ఈ గురుగులన్నీ అక్కడనే ఉంటాయి, సేమ్ ప్లేస్, కానీ వ్రతం అప్పుడు తీసి అవన్నీ కొంచెం క్లీన్ చేసి దాని లోపల ఉన్నాయి పాలల్లో క్లీన్ చేసి మళ్ళీ అందులోనే పెట్టేసి సున్నం బొట్లు అవన్నీ అయితే పెడతారు. కింద అలుక్కొని దానిపైన మళ్ళీ ఎక్కడ ఏవి ఉన్నాయో అవే ప్లేస్లో పెడతారు. చెరుక్కడ ఇవన్నీ కూడా అక్కడ పెడతారు. నేను డీటెయిల్గా ఎవ్రీ వీడియో తీద్దామనుకున్నా, కానీ ఇంట్లోనే చేస్తున్నప్పుడు పనులు ఉంటాయి, అటు ఇటు తిప్పుతారు, అట్లా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. ఇంకా నేను వీడియో చాలా డేస్ ముందే పెట్టాలి కానీ పెట్టలేదు, అక్కడ నుండి ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చిన కాబట్టి చాలా వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఎట్లా చేసిన వీడియో కూడా నేను పెట్టలేదు. అక్కడ ప్లేస్ లేదు, చాలా చిన్న ఉంది, వీడియో తీసుకోవడానికి అయితే లేకుండే. తొట్టెలో కూడా ఎవ్రీ ఇయర్ మేమే చేస్తాం, నేను మా డాడీ. అది కూడా నేను వీడియో క్లిప్ అయితే తీసుకోలేదు, మర్చిపోయినా హడావిడిగా తొందరగా చేసేసినామని. ఇది కంప్లీట్గా నెక్స్ట్ డే అనమాట. ఫస్ట్ డే పూజ అయిన తర్వాత నోము మొత్తం ఎత్తుకుంటారు. పెద్ద మమ్మీ నోము ఎత్తుకున్న తర్వాత ప్రాసెస్ అంతా చూపిస్తారు. నోము ఎత్తుకున్న తర్వాత నైవేద్యం వండి పెట్టిన తర్వాత అక్కడ ఉన్న పసుపు ముద్ద గౌరమ్మని అయితే వీళ్ళే మింగేస్తారు అనమాట. పెద్ద మమ్మీ పిన్ని మింగినారు అది. దాని తర్వాత నోము ఎత్తుకొని ఇల్లు మొత్తం తిరగాలి నోము దండలు వేసుకున్న తర్వాత. అదంతా ప్రాసెస్ అవుతుంది, అదంతా మీకు చూపిస్తున్నా. దాని తర్వాత అందరూ నోము దండలు కట్టుకుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. సో ఇదంతా ప్రాసెస్ నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. ఆ మార్నింగ్ ప్రాసెస్ నేను నార్మల్గా కంప్లీట్గా ఫ్రీ ఉన్నా కాబట్టి తీసినాను. ఇక్కడ పెద్ద మమ్మీ అంతా తిరుగుతుంది ఇల్లు మొత్తం నోము దండలు మెడలు వేసుకో. కేదారేశ్వర వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసినాను నేను. అదైతే కంప్లీట్ వీడియో తీసిన, అది మళ్ళీ పాసిబుల్ అయితే నేను ఆ వీడియో కూడా పెడతాను. పీటను ఎట్లా అలంకరించుకోవాలి, లోపల ఫోటో ఎట్లా కూర్చోబెట్టాలి, ముందు నవగ్రహాలు ఎట్లా పెట్టాలి, అదంతా ఈచ్ అండ్ ఎవ్రీ క్లిప్ డీటెయిల్గా తీసిన. నాకు అదంతా చేయడం చాలా ఈజీ, అంటే ఆల్రెడీ వచ్చు. తర్వాత మా డాడీది ఇంకా మా నాన్నమ్మ కాలు మొక్కిన తర్వాత మా పెద్ద మమ్మీ నోము దండలు అందరికీ కట్టడం అయితే స్టార్ట్ చేసింది. అందరికీ బొట్లు పెట్టి నోము దండలు అయితే కట్టింది. ఈ నోము దండలు కట్టుకున్న తర్వాత 1 వీక్ వరకు నాన్ వెజ్ తినొద్దని చెప్పినారు. నోములప్పుడు అయితే 3 days ఇల్లు మొత్తం మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది, అందరు చుట్టాలు వస్తారు, చాలా మంచిగా అనిపిస్తుంది. నోము ఎత్తుకున్న తర్వాత అందరికీ నోము దండలు కడుతుందని చెప్పినాను కదా. ఫస్ట్ అయితే మా డాడీ కట్టుకోండు, తర్వాత మా అన్న పెద్దన్న, చిన్నన్న, ఆయన పేరు చిన్ను. నెక్స్ట్ నేను కట్టుకోవడానికి వచ్చిన అక్కడ. తర్వాత మా మమ్మీ, మా పిన్ని, మా బాబాయ్ ఇట్లా అందరు నోము దండలు అయితే కట్టుకున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. 3 days అందరం కలిసి ఉంటాం ఫ్యామిలీ అంతా. ఇక్కడ మా బాబాయ్ పిన్ని నోము దండలు కట్టుకుంటున్నారు. ఇదైతే నేను ముందు రోజే నోముల రోజు వ్రతం చేసుకునేటప్పుడు తీసిన వీడియో. చూడండి ఇల్లు మొత్తం ఫిల్ అయిపోయి ఎంత మంచిగా ఉంటుంది అసలు. నాకు మా ఇంటికి అందరు చుట్టాలు వచ్చి ఇట్లా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నోము దండలు కట్టుకున్న తర్వాత ప్రసాదం తింటున్నారు అందరూ. దేవుడి దగ్గర వండిన అన్నం అవన్నీ అయితే తింటున్నారు. నెక్స్ట్ వీడియో నాకు వీలైతే నేను వ్రతం వీడియో పోస్ట్ చేస్తా, లైక్ ప్రాసెస్ అంతా ఎట్లా చేస్తారు అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పడానికి ట్రై చేసిన. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ, అంటే ఏమైనా తప్పు చెప్తే. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి.